श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम श्री साईराम। शिव पंचाक्षरलोकी वेल्दाम। नागेंद्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय మహేశ్వరాయ। నాగేంద్రాన్ని అంటే నాగజాతిలో ఇంద్రుడు లాంటి వాడు, అంటే నాగరాజుని మెడలో హారంగా ధరించినటువంటి వాడు, 3 కన్నులు కలిగినటువంటి వాడు. 3వ కన్నేంటి? అది అగ్నినేత్రంగా భావించవచ్చు, జ్ఞాననేత్రంగా భావించవచ్చు. అవసరమైతే ఆ కన్ను తెరిచి సమస్తమైనటువంటి సృష్టిని భస్మం చేయగలడు పరమేశ్వరుడు. అదే సమయంలో ఆ కన్నులో నుంచే జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలడు. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. తన శరీరం మొత్తానికి భస్మాన్ని పూసుకుంటాడు. ఆ భస్మం కూడా కాలి బూడిదైపోయినటువంటి తన భక్తుల యొక్క శరీరానికి సంబంధించిన విభూతిని తనకు పూసుకొని తన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అది పరమేశ్వరుడు. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నిత్యాయ ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, శుద్ధాయ నిర్మలమైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు. దిగంబరాయ దిక్కులే అంబరములుగా ధరించినటువంటి వాడు, అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపుడైన పరబ్రహ్మే ఆ పరమేశ్వరుడు. మందాకిని సలిల చందన చర్చితాయ. మందాకిని నది దేవలోకంలో ఉంటుంది. అటువంటి పవిత్రమైన దేవలోకంలో ప్రవహించే మందాకిని జలముల చేత అభిషేకించబడేవాడు దేవతల చేత. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. నందీశ్వరుడు ప్రమథగణాలలో ముఖ్యమైన వాడు. ప్రమథగణాలకి శివుని యొక్క ప్రమథగణాలకు నాయకుడు నందీశ్వరుడు. అటువంటి నందీశ్వరుని వాహనంగా కలిగినటువంటి వాడు. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ. మందారముల చేత ఇంకా అనేకమైన అద్భుతమైనటువంటి దివ్య పుష్పముల చేత పూజింపబడేవాడు. అటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద. ఆయన పురుషుడే, కానీ ఆయనలో సగభాగం తన అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవికి ఇచ్చాడు. కాబట్టి పార్వతీదేవి వదనంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు. శ్రీ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. దక్షుని యొక్క యజ్ఞాన్ని ఎలా భస్మం చేశాడు, ఎలా చిన్నాభిన్నం చేశాడు, ఎలా భగ్నం చేశాడంటే సూర్యుని యొక్క అనంతకోటి సూర్యప్రకాశంతో, అలాంటి పరాక్రమంతో దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేశాడు. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. ఆయన కంఠం నీలం వర్ణంతో ఉంటుంది. మన పురాణాల్లో చెప్పినట్టుగా దేవదానవ అమృతమదన సందర్భంలో
ఆవిర్భవించినటువంటి ఆలాహలం సమస్త విశ్వాన్ని కాల్చి బూడిద చేయాలని చూస్తూ ఉంటే దేవతల ప్రార్థన మేరకు, శ్రీహరి యొక్క సలహా మేరకు ఆ పరమేశ్వరుడు ఆ బడబాగ్నిని, ఆ దావానలాన్ని అతి సునాయాసంగా మింగేసి తన కంఠంలో దాన్ని నిలబెట్టి మృత్యుంజయుడు అని అనిపించుకున్నాడు. అది పరమేశ్వరుడు. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి చేత, గౌతముడు లాంటి మహామునుల చేత, దేవతల చేత నిరంతరం అర్చించబడేవారు ఆ పరమేశ్వరుడు. చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. చంద్రునిలో ఉన్నటువంటి అమృత తత్వాన్ని, వైశ్వానరం అంటే అది కూడా అమృతతత్వమే, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటిది, చంద్రునిలో ఉంటుంది అది. అటువంటి చల్లని చూపులు గలవాడు, తన భక్తుల యందు నిరంతరం ప్రసన్నమైనటువంటి దృక్కులు కలవాడు పరమేశ్వరుడు. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ. ఆయన స్వరూపం ఎలా ఉంటుందంటే యక్షుల వలె ఉంటుంది. దేవదానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషులు అనేవి ఊర్ధ్వలోకాల్లో ఉండే గొప్ప మహాత్ముల యొక్క స్వరూపాలు. వారిలో కూడా యక్షులు చాలా అందంగా ఉంటారంట. పెద్ద వృక్షోజాలతో, జడలతో, గొప్ప సిద్ధుల వలె యక్షులు చాలా అందంగా, గంభీరంగా, అద్భుతంగా ఉంటారు. అలా యక్షుల వలె ఉంటాడు ఆయన. ఆయన జటాజుటాలు నేల మీద తగులుతూ ఉంటాయి. ఆ జటాజుటాలనే కదా గంగమ్మను బంధించాడు. యక్ష స్వరూపం ఆ జడధారి. పినాకహస్తం అంటే పినాకమనే విల్లును ధరించినటువంటి వాడు. వంకరులు తిరిగినటువంటి ఆ పినాకమనే బ్రహ్మచేత, విశ్వకర్మచేత నిర్మించబడిన ఆ యొక్క విల్లు ధరించి అనేక మంది రాక్షసులను సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించాడు. దివ్య సనాతనాయ. ఆయన ఎప్పటివాడు అని చెప్పడానికి కాలనియమం ఏమీ లేదు. కాబట్టి సనాతనం, ఆది, మొదటివాడు. దానికి కాల కొలమానం లేదు. దివ్యాయ దేవాయ దిగంబరాయ. దివ్యమైనటువంటి వాడు, దివ్య తేజస్సు కలిగినటువంటి వాడు, దేవుడు, ఆదిదేవుడు, దిగంబరుడు. ఇంతకుముందు చెప్పినట్లే దిక్కులే అంబరములుగా ధరించినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి 5 శ్లోకాలతో, 5 రకాల తత్వాలతో ఆయన్ని కీర్తించారు. దాన్నే శివ పంచాక్షరి స్తోత్రం అంటారు. ఈ శివ పంచాక్షరి స్తోత్రంలోనే ఆయన విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. పంచభూతాల స్వరూపమే పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుని దర్శించాలంటే కేవలం శివలింగంలో కాదు, పంచభూతాల్లోకి వెళ్ళాలి. భూమి, జలము, సముద్రాలు, అగ్ని, సూర్యుడు, వాయువు, విశ్వమంతా వ్యాపించిన వాయువు, ఆకాశం, వీటన్నిటినీ తనలో ఇముడ్చుకొని అనంతంగా వ్యాపించినటువంటి ఆకాశం,
ఈ పంచభూతాల్లో అంతటా వ్యాపించి విశ్వరూపుడిగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానించాలి, భావించాలి. అప్పుడు అనంతమైన భావన కలుగుతుంది, అనంతమైన ఆనందం కలుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. నా గురుదేవులు సాయినాథుల వారు ఇచ్చిన మేరకు వివరించడం జరిగింది. సాయిరామ్.